హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2024. సో 2024లో ఫిబ్రవరి 20వ తారీఖు జరిగిన ఎగ్జామ్లో షిఫ్ట్ 4 అంటే ఈవినింగ్ 5 PM నుంచి 6 PM మధ్య జరిగిన ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్లో మనకు పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ మీద ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో ఆల్రెడీ ఇది షిఫ్ట్ 4 అండి. సో ఆల్రెడీ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాము. సో అక్కడైనా మీరు చూడొచ్చు, లేదంటే కామెంట్స్లో మీరు కామెంట్ చేసినా సరే మేము లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. మీరు అక్కడ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా కంటెంట్ లైక్ కనుక మనం వెళ్ళినట్లయితే, సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్. సో బై ఇంటర్చేంజింగ్ which two signs and two numbers, not digits, okay, two numbers, the equation will be correct అని చెప్పి ఇచ్చారండి. సో తెలుగులో కూడా చూడండి. ఏ రెండు సంకేతాలు మరియు రెండు సంఖ్యలను, అంకెలు కాదు, రెండు సంఖ్యలను పరస్పరం మార్చుకోవడం ద్వారా సమీకరణం సరైనది అవుతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 8 + 6 × 4 - 3 / 1 = 2 అనేసి ఇచ్చారు. సో అయితే ఇక్కడ ఏం చేయాలంటే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ నుంచి చూసినట్లయితే ప్లస్ మైనస్ ఇచ్చారండి. సో ప్లస్ ప్లేస్లో మనం మైనస్ చేయాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ చేయాలి. అలా మార్చిన తర్వాత అలానే 6, 3 ఇచ్చారు. సో 6 ప్లేస్లో 3 చేయాలి, 3 ప్లేస్లో 6 చేయాలి. సో ప్లస్ ప్లేస్లో మైనస్, 6 ప్లేస్లో 3, మైనస్ ప్లేస్లో ప్లస్, 3 ప్లేస్లో 6 ఇలా చేసి మొత్తం ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి మనం ఆన్సర్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుందా రాగా చెక్ చేయాలి. లేదా ఆప్షన్ బిలో ఎక్స్ ప్లేస్లో డివైడెడ్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో డివైడెడ్ ప్లేస్లో ఇంటూ, అలాగే 8 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 8 అలా త్రూ ఆప్షన్స్ బేస్డ్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అలా వెళ్ళినప్పుడు మనకి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనం ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ కనుక మేము చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది? ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లేస్లో ప్లస్ రాస్తాను, ప్లస్ ప్లేస్లో మైనస్ రాసుకోవాలి. సో ఈ రెండింటిని చేంజ్ చేయాలి. అలాగే 6 ప్లేస్లో 3 రాయాలి, 3 ప్లేస్లో 6 రాయాలి. అంతే. ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను చూడండి. 8 ప్లస్ ప్లేస్లో మైనస్, 6 ప్లేస్లో 3 ఇంటూ 4 ప్లస్ 3 ప్లేస్లో 6 డివైడెడ్ బై 1 = 2. మీకు బాడ్మాస్ రూల్ ఆల్రెడీ తెలుసు కదా. BODMAS బాడ్మాస్ బ్రాకెట్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్స్ట్రాక్షన్. ఓకేనా. సో ఈ వేలో వెళ్ళాలి. ఫస్ట్ బ్రాకెట్, ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ప్లస్, అడిషన్, తర్వాత మైనస్, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ మనకు డివైడెడ్ బై ఉంది కాబట్టి సో 6 / 6 అంటే 6 వస్తుంది. సో దీంతో మనకేం సంబంధం లేదు. సో నేను దీన్ని కొట్టేస్తాను కావాలంటే. ఓకేనా. నేను దీన్ని తీసేయచ్చు. 6 / 6 అంటే 6 / 1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. నేను 6 రాస్తున్నాను యాజ్ ఇట్ ఈస్. క్లియరా? తర్వాత ఇంకేముంది? మనం మల్టిప్లికేషన్ చూసుకోవాలి ఫస్ట్. తర్వాత సో 8 మైనస్ 3 4 ఎంత? 12 ప్లస్ 6 = 2. సో ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత ప్లస్ ఇంటూ తర్వాత ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అడిషన్ అంటే ప్లస్ 8 ప్లస్ 6. 8 ప్లస్ 6 ఎంత అవుతుంది? 8 ప్లస్ 6 ఎంత? 14. 14 మైనస్ 12 = 2 ఉంది. సో 14 మైనస్ 2 అంటే 2 = 2. ఇది కరెక్టే వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ, ఈ ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ రాంగ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొక ఆప్షన్ బేస్ చేసుకుని అలా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే 1 సెకండ్ స్క్రీన్ తగ్గిస్తున్నాను. చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. క్రింది ఫిగర్ సిరీస్లో ప్రశ్న గుర్తుని భర్తీ చేసే బొమ్మను ఎంచుకోండి అని ఇచ్చారు. సో క్వశ్చన్ ప్రశ్న గుర్తు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్, 5 బాక్సెస్ ఇచ్చారు. సో ఈ 5th బాక్స్లో ఏదైతే మన కరెక్ట్ బొమ్మ వస్తుందో, ఆప్షన్ ఏ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే నేను సీక్వెన్స్ మనం చూడండి. ఫస్ట్ బాక్స్లో 4 లైన్స్ ఇచ్చారు. ఓకేనా. ఇది 1 లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైను. ఓకేనా. 5th బాక్స్లో ఏం చేశారంటే 1వ లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైన్ తర్వాత ఇంకొక లైన్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంటే 5 లైన్స్ వచ్చాయి 2వ బాక్స్లో. 3వ బాక్స్లో చూడండి 1 2 3 4 ఇక్కడ 5 వరకు అయిపోయినాక 6వ లైన్ ఒక లైన్ యాడ్ అయింది. 6th బాక్స్లో నెక్స్ట్ దాంట్లో ఏమైంది? ఇంకొక లైన్ ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లైన్. సో ఇక్కడ ఏం లైన్స్ యాడ్ చేయలేదు. సో 1 లైన్ ఇక్కడ యాడ్ చేశారు, తర్వాత 2 లైన్లు యాడ్ చేశారు, తర్వాత 3 లైన్లు యాడ్ చేశారు, ఇంకా 4వ లైన్ యాడ్ చేయాలి. ఆ 4వ లైన్ అనేది ఇక్కడైనా రావచ్చు, లేదా ఇక్కడైనా రావచ్చు, లేదా ఇక్కడైనా ఎక్కడైనా ఇంకొక చోట ఒక లైన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే
ఫస్ట్ ఆప్షన్లో ఈ 3 లైన్లు పోగాను ఈ బాక్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్కి ఒక లైన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి, ఇటు కానీ లేదా కిందకి కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఒక చోట యాడ్ అవ్వాలి. సో అదేమైంది ఇక్కడ ఒక లైన్ కొత్తది యాడ్ అయింది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఉన్న లైన్ని ఇక్కడ తీసేశారు. ఇక్కడ ఆల్రెడీ మిడిల్లో ఇక్కడ లైన్ ఉంది, ఆ లైన్ తీసేసి ఇక్కడ ఏమైనా కొత్తగా యాడ్ పెట్టారు, అది తప్పవుతుంది. ఇది చూస్తారనుకోండి 2 లైన్లు యాడ్ అయ్యాయి, ఉన్న డయాగ్రామ్కి 2 లైన్లు యాడ్ అయ్యాయి, ఇది కూడా 2 లైన్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది, ఇక్కడ కొత్తగా ఇది ఇంకో లైన్ యాడ్ అయింది, ఇక్కడ లైన్ లేదు. సో అలా తప్పు కాబట్టి ఓన్లీ 1 లైన్ యాడ్ అవ్వాలి. సో అది ఎక్కడ ఉంది, మనకు ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది పేపర్ ఫోల్డింగ్ అండి. పేపర్ ఫోల్డింగ్ మీద పేపర్ కటింగ్ మీద మన ఛానల్లో ఒక్కొక్క వీడియో, పేపర్ ఫోల్డింగ్ మీద ఒక వీడియో, పేపర్ కటింగ్ మీద ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ కూడా మహా అయితే ఒక్కొక్కటి ½ అన్ అవర్ కూడా ఉండకపోవచ్చు. ఆ 2 వీడియోస్ కనుక చూసారనుకోండి, పేపర్ కటింగ్ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, ఆ 2 టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు కళ్ళు మూసుకుని ఆన్సర్ అనేవి ఈజీగా పెట్టేయగలరు అనేంత కాన్ఫిడెంట్ లెవెల్లో మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంటాము. అండ్ అదేవిధంగా మీకు మన ఛానల్లో కూడా ఆల్రెడీ కింద ఉంటాయి. లేకపోతే మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు చెక్ చేసుకోండి, ఆ వీడియోస్ కన్ఫామ్గా మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ మీరు క్లియర్గా అర్థం అవ్వకపోయినా సరే ఆ వీడియో చూసారంటే కళ్ళు మూసుకొని దీనికి ఆన్సర్ మీరు నాకంటే ముందే మీరు పెట్టేయగలరు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్, క్వశ్చన్ చూడండి. ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో, హౌ ఇట్ విల్ అపియర్ వెన్ అన్ఫోల్డ్. క్రింద చూపిన విధంగా ఒక కాగితం మడత పెట్టి కత్తిరించబడుతుంది, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఒక పేపర్ అనేది ఇలా ఉందండి. ఇలా ఒక పేపర్ ఉంటే దాన్ని ఇలా మిడిల్లోకి ఇలా ఏం చేశారంటే, ఇలా మిడిల్ ఇక్కడ నుంచి ఈ కింద హాఫ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఇలా మడత పెట్టేశారు. ఓకేనా. తర్వాత ఏం చేశారు, ఇలా వచ్చేసింది, ఇలా వచ్చింది ఆ పేపర్. దీన్ని మిడిల్లోకి ఇలా మడత పెట్టి ఇటువైపు ఉన్నది కాస్త తీసి ఇలా మడత పెట్టారు. ఇలా మడత పెట్టిన తర్వాత అది ఎలా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ కట్ చేశారండి. ఈ లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ కట్ చేశారు. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమైంది, సో కట్ చేశారు, దీన్ని మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలి. సో సేమ్ మనం ఎలా మడత పెట్టామో, సో ఫస్ట్ ఇలా మడత పెట్టాం, తర్వాత ఇలా మడత పెట్టాం, ఎలా మడత పెట్టాము అలానే రివర్స్ తీయాలి. అంటే లాస్ట్ మనం ఇలా మడత పెట్టాం కాబట్టి దీన్ని రివర్స్ ఇప్పుడు ఇలా తీయాలి. ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా తీయాలి, అలా తీయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ 1 సెకండ్ కలర్ చేంజ్ చేస్తాను. పేపర్ అనేది ఇక్కడ కట్ చేశారు కాబట్టి, సో ఒకవేళ పేపర్ అనేది ఇలా అన్ఫోల్డ్ ఇలా ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది, అలా ఓపెన్ చేసినప్పుడు పేపర్ అనేది మీకు ఇలా మొత్తం ఇలా వస్తుంది. పేపర్ అనేది ఇలా కంప్లీట్గా వచ్చి ఇటువైపు చూడండి, ఇక్కడ మడత పెట్టారు కదా, ఇది మడత పెట్టిన ప్లేస్. సో మడత పెట్టిన దానికి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఇక్కడ కట్ అయింది కాబట్టి, మడత పెట్టిన దానికి లెఫ్ట్ సైడ్ అంటే ఈ ప్లేస్లో కట్ అవుతుంది. క్లియరా, ఈ ప్లేస్లో కట్ అయి ఉంటుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఏం చేశాడంటే దాన్ని ఇలా, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది, ఇలా మడత పెట్టాడు. సో మొత్తం ఈ 2 పేపర్లు కూడా ఇదంతా మొత్తం కలిపి ఇక్కడికి కలిపి దీన్ని ఇలా రివర్స్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాను, క్లియర్గా చూడండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే అది మొత్తం కూడా పేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది మిడిల్లో అతను మడత పెట్టిన ప్లేస్, ఇది మిడిల్లో అతను మడత పెట్టిన ప్లేస్, ఇది మిడిల్లో మడత పెట్టాడు. సో మిడిల్లో మడత పెట్టాడు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఈ మిడిల్ లైన్కి కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇటువైపు కూడా కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇక్కడకు కొంచెం డిస్టెన్స్లో ఇలా కట్ అవుతుంది. ఓకేనా. సో ఇది చూడండి, ఇప్పుడు డయాగ్రామ్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే మొత్తం ఇదంతా కూడా ఒక పేజ్ అని మీరు అనుకుంటే, ఈ పేజ్లో ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది. సో అది ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, తర్వాత ఇక్కడ. క్లియర్ కదా. ఇంకా మిడిల్లో ఇది చూసారనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ కట్ అయినట్టు లేవు. ఇంకా దీన్ని చూస్తే మిడిల్లో ఇక్కడ కట్ అయింది. ఇక్కడ ఒకవేళ కట్ అవ్వాలి అని అంటే ఈ ప్లేస్లో కట్ అయి ఉండాలి. మనకు అక్కడ కట్టే లేదు కదా, సో దాంతో మనకు సంబంధం లేదు. ఇంకా దీన్ని చూస్తే కింద ఇక్కడ కట్ అయినట్టు లేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది రాంగే. ఓన్లీ ఈ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, అంటే
ఈ స్క్రీన్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం సరిగ్గా రాకపోయి ఉండొచ్చు. ఇంతకుముందు వీడియో అనేది బై హ్యాండ్ చూపించాను కాబట్టి నేను ఒక పేపర్ని తీసుకొని దాన్ని మడత పెట్టి మీకు వీడియోలో మడత పెట్టి దాన్ని కత్తిరించి మళ్ళీ ఓపెన్ చేస్తూ ఎలా ఓపెన్ అవుతుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఆ వీడియోస్ చూడండి అని చెప్తున్నాను. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్లో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, లేదంటే ఏ ఆన్లైన్ కోర్సులైనా చూడండి, ఏదైనా లేకపోతే ఎక్కడైనా చూడండి, నేను నా కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్తున్నాను. నేను చెప్పిన విధంగా ఈ పేపర్ ఫోల్డింగ్ కానీ కటింగ్ కానీ ఎవరైనా సరే లైవ్లో అలా మీకు చూపించి కట్ చేసింది ఎక్కడైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అలా మీకు ఎక్కడ కూడా కనిపించదు, నేను ఒక్కనే చెప్తున్నాను అలా, ఓకేనా? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని అర్థం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ పేర్ ఫర్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాల జతను ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఆర్పిడబ్ల్యూ ఇచ్చారు, డబ్ల్యూయుఐ ఇచ్చారు. సో ఈ ఆర్పిడబ్ల్యూకి డబ్ల్యూయుఐకి ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అలాంటి రిలేషన్లోనే ఇక్కడ ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో దాన్ని మనం చూద్దాం. సో మీకు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెటర్స్కి లెటర్ ప్లేస్ వాల్యూ రాయాలి. సో ఆర్ అంటే మనకి ఎంత వస్తుంది, ఆర్ 18, పి 16, డి 4, డబ్ల్యూకి వచ్చేసరికి డబ్ల్యూ అంటే 23, యు 21, ఐ 9, ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసారంటే ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా మీ రిలేషన్ చూడండి. 18కి +3 +5, 16కి +5, 4కి +5. సో +5 రిలేషన్లో మనకి ఇక్కడ ఉంది, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బి అంటే మనకి ఎంత వస్తుంది, బి అంటే మనకి 2 ఆప్షన్, ఇక్కడ ఓ అంటే మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది. సో బికి +5 చేస్తే 7 రావాలి, కానీ 15 ఉంది. సో ఈ ఆప్షన్ రాంగ్. సో దీన్ని నేను తీసేస్తున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ కనుక మీరు చూసినట్లయితే ఎల్ అంటే 12 వస్తుంది, ఎల్ 12, సి ఎంత 3, 12కి +5 చేస్తే మనకు 17 రావాలి, కానీ 3 వచ్చింది. ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో ఇది కూడా నేను ఎలిమినేషన్ తీసేస్తున్నాను, అవసరం లేదు, నాకు ఇక్కడ బ్లర్ ఉండకూడదు కాబట్టి నేను తీసేస్తున్నాను. ఎక్స్ అంటే ఎంత వస్తుంది, ఎక్స్ అంటే మనకు వచ్చేసరికి 24 వస్తుంది. 24కి +5 చేయాలి. 24కి +5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 24కి +5 చేస్తే 29 వెళ్ళిపోతుంది. అలా కాదు. సో ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా కంటిన్యూషన్ ఇలా వెళ్తాం కదా. సో 24, 25, 26, 1, 2, 3, 4, 5, 6 ఇలా వెళ్ళాలి. సో 24కి +5 చేయమన్నా కదా. సో 1, 2, 3, 4, 5 ఆప్షన్ ఇక్కడ సి ఉంది కదా. సో ఇది సి అని ఇక్కడ 3 అనే ఆప్షన్, ఇది కరెక్ట్ ఆన్సరే, ఓకేనా? ఆప్షన్ అంటే మనకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది చూద్దాం, 4th ఆప్షన్ చూద్దాం. సో ఎక్స్ అంటే ఎంత 24కి మనం +5 చేస్తే మనకు సి రావాలి. ఇక్కడ యూ వచ్చింది, యూ అంటే ఎంత వస్తుంది 21 ఉంది. సో మైనస్లోకి వెళ్ళింది, ఇది రాంగ్. సో ఇది కూడా రాంగ్. సో మనకున్నది ఆప్షన్, ఏకైక ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకు, మీరు రిమైనింగ్ మొత్తం చేయాల్సిన పని లేదు, ఓన్లీ ఫస్ట్ లెటర్ చూసుకున్నా సరిపోద్ది మీకు. +5 రిలేషన్లో ఉంది. సో వైకి +5 చేస్తే డి అవుతుంది, ఎంకి +5 చేస్తే ఆర్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ చూసినట్లయితే, సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. ఒక ఫిగర్ సిరీస్లోని ప్రశ్న గుర్తుని భర్తీ చేసే బొమ్మను ఎంచుకోండి అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్సు, రెండో బాక్సు, మూడో బాక్స్ ఇచ్చారు, 4వ బాక్స్ ఖాళీ ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ 4 ఆప్షన్లో ఏదైతే వస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ బాక్స్లో ఒక ట్రయాంగిల్ ఇచ్చి 3 ఇచ్చారు. ట్రయాంగిల్కి 3కి ఏంట్రా సంబంధం అంటే, ట్రయాంగిల్లో ఇది ఒక సైడ్ లైను, రెండో లైను, మూడో లైను, 3 లైన్లు ఉన్నాయి కాబట్టి 3 నెంబర్ ఇచ్చారు. ఇది చూడండి రెండో బాక్స్ 1, 2, 3, 4 లైన్లు ఉన్నాయి కాబట్టి 4 అనే నెంబర్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5 మొత్తం 5 లైన్లు ఉన్నాయి కాబట్టి 5 ఇచ్చారు. సో ఇక్కడ ఏం రావాలి, 6 లైన్లు రావాలి. 1, 2, 3, 4, 5, 6 వచ్చి ఇక్కడ 6 అనేది రావాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ 6 అనే నెంబర్ ఉంది, కానీ ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 లైన్లు ఉన్నాయి. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. సో 7 అనేది రాంగ్. ఇక్కడ 9 ఉంది, 9 అనేది ఆటోమేటిక్గా రాంగే. ఇంక ఇక్కడ 6 కనుక మీరు చూసినట్లయితే 6 ఇక్కడ చూడండి 1, 2,
3 4 5 6. సో ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో 1 2 3 4 5 6 మిడిల్లో 6 అనేది రావాలి. సో వీటన్నిటిని జాయిన్ చేసుకోండి. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ సంబంధించింది, డిక్షనరీకి సంబంధించింది. సో ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ ఆర్డర్ విచ్ వర్డ్ విల్ కమ్ అట్ ద థర్డ్ పొజిషన్ అన్నాడు. సో ఇక్కడ ఉన్న స్మాలు, స్మార్ట్, స్మాక్, స్మాష్, స్మాటర్, సో ఈ ఐదింటిని కూడా మనం వరుసగా 1 2 3 4 5లో పెడితే ఆ థర్డ్ పొజిషన్లో ఏ వర్డ్ అయితే ఉంటుందో ఆ వర్డ్ ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇందులో మనకు అన్ని కూడా ఈక్వల్గా ఉన్నట్లు ఉన్నాయా? సో ఫస్ట్ 3 లెటర్స్ ఎస్ఎంఏ 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 ఎస్ఎంఏ, అన్నిట్లో కూడా ఏ ఎస్ఎంఏ వరకు 3 లెటర్లు కామన్ ఉన్నాయి, అవి తీసేసాను. నెక్స్ట్ లెటర్లు చూడండి, నెక్స్ట్ ఎల్ ఉంది ఇక్కడ. సో ఎల్కి మనం ప్లేస్ వాల్యూ చేస్తే ఎల్ మనకు 12, ఆర్ 18, సి 3, ఎస్కు మనం ఎంత వాల్యూ వస్తుంది 19, టీ 20. సో ఈ ప్లేస్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టచ్చు. సో ఫస్ట్ ఏం వస్తుంది మనకు 3, చూడండి 3 అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత 12 వస్తుంది, తర్వాత 18, తర్వాత 19, తర్వాత 20. ఓకే, ఈ విధంగా రాస్తే మనకు 3 అనేది ఏముంది ఇక్కడ, ఫస్ట్ వచ్చేసరికి స్మాక్ అనేది వస్తుంది, సెకండ్ మనకు 12 SMALL, థర్డ్ ఏమొస్తుంది 18 SMART, ఫోర్త్ ఏమొస్తుంది 19 SMASH, ఫిఫ్త్ ఏమొస్తుంది స్మాటర్ SMATTER. ఓకేనా? సో మనకి ఏం చెప్పారు, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మనకి ఏం కావాలనేది థర్డ్ పొజిషన్ అండి. థర్డ్ పొజిషన్ ఏంటి ఇక్కడ, స్మార్ట్. సో స్మార్ట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్మార్ట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో స్మార్ట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ mature is coded as 82, higher HIGHER is coded as 59. What is the code for ASIAN in that code language అనేది తెలుగులో చూడండి. నిర్దిష్ట కోడ్ భాషలో MATURE అనేది 82గా, హయ్యర్ HIGHER అనేది 59గా కోడ్ చేయబడింది. ఆ కోడ్ భాషలో ASIAN కోడ్ ఏమిటి అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే MATUREని 82గా ఎలా చేస్తారో కనుక్కుందాం. తర్వాత HIGHERని 15గా ఎలా కోడ్ చేస్తారో అది కూడా చూద్దాం. తర్వాత ASIANకి వద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను మెచ్యూర్ రాస్తాను, MATURE. వీటికి ఒక ప్లేస్ వాల్యూ కనుక మనం రాసినట్లయితే ప్లేస్ వాల్యూ ఎంకి ఎంత వస్తుంది, M 13, A 1, T 20, U 21, R 18, E 5. వీటన్నిటి కనుక మనం ప్లస్ చేస్తే చూడండి, ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. 1 సెకండ్, మీరు ఈజీగా కౌంట్ చేయడానికి ఫస్ట్ మనం 10 డిజిట్ వాల్యూ చూద్దాం. సో ఇందులో 13లో 10 తీసుకోండి, 20లో 20 తీసుకోండి, 21లో 20 తీసుకోండి, 18లో 10 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది 10, 20, 30, 30 ఒక 20, 50, 50 ఒక 20, 50 ఒక 10 ఎంత అవుతుంది మనకు 60 అవుతుంది. ఇప్పుడు మామూలుగా చూద్దాం, 8 ఉంది ఇక్కడ, ఇందులో 8 ప్లస్ 5 ఎంత అవుతుంది 13, 13 ప్లస్ 3 16, 16 ప్లస్ 1 17, 17 ప్లస్ 1 18. సో 18 కనుక మనం ఇక్కడ రాసామనుకోండి, నీకు ఎంత వస్తుంది 18 రాస్తే 78 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత 82 కావాలంటే దీనికి +4 యాడ్ చేశారనుకోండి, 78 ప్లస్ 4 82. సో సేమ్ అదే విధంగానే హయ్యర్ కూడా నేను చూస్తాను, HIGHER రాస్తే దీనికి లెటర్ యొక్క వాల్యూస్ రాస్తే హెచ్కి ఎంత వస్తుంది మనకు 8, I 9, G 7, H మళ్ళీ 8, E 5, R 18. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే చూడండి, మీ క్యాల్కులేషన్ ప్రకారం మీకు ఏమొస్తుంది 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది 8 ప్లస్ 9, 8 ప్లస్ 9 ఎంత 17, 8 ప్లస్ 9 17, 17 ప్లస్ 4 17 ప్లస్ 7 ఎంత అవుతుంది మనకు 24 అవుతుంది. ఇక్కడికి 24 ప్లస్ 8 32 అవుతుంది.
38 ప్లస్ 5 సారీ 32 ప్లస్ 5 ఎంత అవుతుంది 37 ప్లస్ 1 38 38 ప్లస్ 8 ఎంత అవుతుంది 46కి మనం ప్లస్ 4 చేస్తే వస్తుందా రావట్లేదు. సో ఇది సంథింగ్ ఇక్కడ ఏదో కొంచెం చేంజ్ అయ్యి ఉంది, మనం చెక్ చేయాలి. 1 సెకండ్. సారీ, ఇది నేను ఏం చేశానంటే 1 సపరేట్ 8 సపరేట్ క్యాల్కులేట్ చేశాను. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూసినట్లయితే 8 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 5 ఇది మొత్తం ఇక్కడ వరకు వచ్చేసరికి మీకు ఎంత అవుతుంది 37 అవుతుంది. 37 ప్లస్ 18 37 ప్లస్ 18 మనకి ఎంత వస్తుంది 55 అవుతుంది. 55 అవుతుంది. సో ఇది మొత్తం కూడా ఇది క్యాన్సిల్ చేస్తే 55 అవుతుంది. 55కి ప్లస్ 4 చేస్తే మనకి ఏమవుతుంది 59 అవుతుంది. క్లియరా? సో ఇది కూడా వచ్చేస్తుంది 59 కూడా వచ్చేసింది. అంటే ఇది రెండు కరెక్టే. సో సేమ్ అదే విధంగానే మనం ఇప్పుడు ఏం చేయాలి 1 సెకండ్, ఇక్కడ ఏసిఎన్ అనేదాన్ని మనం చేయాలి. ASIAN. ఏ అంటే 1, ఎస్ అంటే మనకి 1 సెకండ్, ఎస్ అంటే మనకి ఏమొస్తుంది ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఎస్ అనేది మనకు 19, ఐ అనేది 9, ఏ 1, ఎన్ 14. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే 1 ప్లస్ 9 20, 20 ప్లస్ 9 29 ప్లస్ 1 30, 30 ప్లస్ 14 44, 44కి ప్లస్ 4 యాడ్ చేస్తే 48 వస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ డి 48 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించింది. 5 ఫ్రెండ్స్ పూజ, భావన, చారు, గీత అండ్ హేమ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. చారు ఈజ్ నాట్ ద నeighbor ఆఫ్ భావన. భావన ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ. గీత ఈజ్ neighbor ఆఫ్ భావన అండ్ హేమ. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ భావన. సో క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ మీరు ఎక్కడ చూసినట్లుంటుంది. ఒకవేళ మీరు కనుక స్టార్టింగ్ నుంచి నేను ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే చెప్పున్నామో అవన్నీ కూడా మీరు చూస్తున్నారనుకోండి, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్ అలా చూసుకుంటూ వచ్చారనుకోండి, మేబీ థర్డ్ షిఫ్ట్లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చున్నారు. కానీ లాస్ట్లో క్వశ్చన్ ఏం చేశారంటే హూ ఈజ్ సిట్టింగ్, సేమ్ ఇక్కడ వరకు మ్యాటర్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఒకటి క్లియర్గానే ఇచ్చారు, సేమ్ మ్యాటర్ ఇచ్చారు. తర్వాత లాస్ట్లో క్వశ్చన్ హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ భావన అని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చారు, కానీ అక్కడ ఇంకొకరి పేరు మార్చి ఇచ్చారు. ఓకేనా? లెఫ్ట్కి సంబంధించి ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం చేంజ్ చేశారు. సో ఆల్రెడీ కంటెంట్ మొత్తం సేమ్ ఉంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఎక్కువ మీరు మోడల్ ప్రాక్టీస్, అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీకి కానీ, ఓకేనా, వీటన్నిటికీ కూడా మీరు మోడల్ పేపర్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అప్పుడే మీకు ఎగ్జామ్లో 100% మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. ఓన్లీ మీరు కంటెంట్ వరకు ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకోండి, క్వశ్చన్ అనేది ఎలా ఇస్తారో మీకు తెలియకపోతే మీరు ప్రాబ్లం అవుతుంది. అందుకే మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు సొల్యూషన్ అనేది మీకు ఈజీగా మీరు చేయగలరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే మన ఛానల్లో ఆల్రెడీ ఎస్ఎస్సిలో ఈ జీడీకి సంబంధించి రీజనింగ్ ఆల్రెడీ చేశాము, అర్థమెటిక్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాము. ఇంకా రిమైనింగ్ కూడా అన్నీ కూడా కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు వీడియోస్ అనేవి మీరు చూస్తూ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, తెలుగులో కూడా చదువుతాం చూడండి. 5 స్నేహితులు పూజ, భావన, చారు, గీత మరియు హేమ సెంటర్ వైపు ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. చారు భావనకి పొరుగువారు కాదు. హేమ ఎడమ వైపున, భావన రెండవది. గీత భావన మరియు హేమ యొక్క పొరుగువారు. భావనకు కుడివైపున ఎవరు కూర్చోలేరు. సారీ, భావనకు కుడివైపు ఎవరు కూర్చున్నారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. 5 ఫ్రెండ్స్ కదా, నేను సర్కిల్ గీస్తున్నాను చూడండి. సర్కిల్ అనుకుంటే ఇక్కడ 5 మెంబర్స్ కదా, 1 2 3 4 5 మెంబర్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ చారు ఈజ్ నాట్ ద నeighbor ఆఫ్ భావన. సో నాట్ ది నeighbor అంటే పక్కన కాదు అన్నప్పుడు రిమైనింగ్ ప్లేస్ ఎక్కడన్నా మనం పెట్టలేము. సో ఆప్షన్ పక్కన పెడుతున్నాం. ఈ పాయింట్ని పక్కన పెట్టి నెక్స్ట్ పాయింట్ నుంచి చూసుకున్నాం. సో ఆల్రెడీ క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్టింగ్ ఏం లేదు. సో ఇక్కడ నుంచి కాబట్టి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భావన ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ.
ఓకేనా. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హేమాని ఇక్కడ తీసుకుంటే HEMA హేమాని ఇక్కడ తీసుకుంటే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ అన్నారు. సో హేమ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లోపలికి ఈ డైరెక్షన్లో చూస్తున్నారు కాబట్టి ఇది మొత్తం రైట్ సైడ్ అవుతుంది, ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమిచ్చారు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ అన్నారు. సో లెఫ్ట్ అంటే ఈ విధంగానే కాబట్టి సో ఇది ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇక్కడ నుంచి ఇది సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ ఒకటో లెఫ్ట్ రెండో లెఫ్ట్. ఓకేనా. ఈ ప్లేస్లో భావన అనే అతను ఆమె ఉంది. సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ BHAWNA భావన వచ్చేసిందా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గీత ఈజ్ నైబర్ ఆఫ్ భావన అండ్ హేమ. గీత ఈజ్ నైబర్ ఆఫ్ భావన అండ్ హేమ. సో భావనకి హేమకి పక్క పక్కనే ఈ గీత అనే పర్సన్ కూర్చోవాలి. ఈ భావనకి ఇటువైపు పెట్టామనుకోండి హేమకి పక్కన రాదు. ఒకవేళ హేమకి పక్కన ఇక్కడ పెట్టామంటే భావన పక్కన రాదు. సో వీళ్ళిద్దరికి పక్క పక్కనే ఉండాలి కాబట్టి ఈ ప్లేస్ ఈ మిడిల్లో పెట్టామనుకోండి ఇద్దరికి పక్క పక్కనే అవుతుంది కాబట్టి సో మిడిల్లో మనము ఈ గీతాని పెడతాం. సో గీత క్లియరా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఫస్ట్ పాయింట్ ఇంకా ఎవరున్నారు ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు గురించి చూడాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ ఇక్కడ పెట్టేసాను ఆల్రెడీ. చారు ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ భావన. భావనకి పక్కన చారు కూర్చోకూడదు అంటే రిమైనింగ్ ప్లేస్ ఇక్కడ ఒకటే కదా. సో ఈ ప్లేస్లో చారు కూర్చోవాలి. సో ఇక్కడ CHARU చారు కూర్చున్నది. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు. సో పూజ అనే పర్సన్ రావాలి. సో పూజని ఇక్కడ కూర్చోబెడితే సో ఒకరు ఉన్నారు పూజ, భావన, చారు, గీత, హేమ మొత్తం 5 మంది వచ్చేసారు. సో క్వశ్చన్ ఏంటంటే భావనకి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు అని అడిగారు క్వశ్చన్. సో భావన అనే పర్సన్ ఇంట్లో లోపలికి చూస్తున్నారంటే ఇది లోపల చూస్తున్నారంటే ఇది మొత్తం రైట్ సైడ్, ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ అవుతుంది భావనకి. ఓకేనా. సో అప్పుడు కనుక మీరు క్లియర్గా చూసారనుకోండి లెఫ్ట్ ఇప్పుడు ఏమడిగారు రైట్ సైడ్ అడిగారు. సో భావన లోపల చూస్తున్నారు రైట్ సైడ్ మొత్తం ఇటు చూస్తే రైట్ సైడ్ ఉన్న గీత ఉంది. ఓకేనా. ఆప్షన్ గీత అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ గీత అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి అనాలజీకి సంబంధించింది ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా చూడండి. మీకు క్లియర్గా చూసినట్లయితే KBZHYW KBZకి HYWకి ఏదైతే రిలేషన్ ఉంటుందో WVIFకి ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చే ఒక పదం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ సేమ్ అదే రిలేషన్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే రిలేషన్లో పెడితే ఇక్కడ ఒక పదం అనేది వస్తుంది. అది ఈ 4 ఆప్షన్లో ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్. అనాలజీ కనుక మీరు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మనం రాయాలి. సో K అంటే మనకి ఎంత వస్తుంది 11, B అంటే 2, Z అంటే 26 క్లియర్. తర్వాత H వచ్చేసరికి 8, Y 25, W 23. తర్వాత ఇక్కడ V వచ్చేసరికి V అంటే మనకి ఎంత వస్తుంది 22, I 9, F వచ్చేసరికి 6 క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఈ పదానికి KBZకి HYWకి మనం రిలేషన్ చూద్దాం. మీరు కనుక క్లియర్గా చూసారనుకోండి 11కి 8కి మధ్య రిలేషన్ చూసినట్లయితే -3. సో -3 రిలేషన్ ఉంటుంది. 2కి 25కి మధ్య రిలేషన్ చూసారనుకోండి 2కి 25కి మధ్య రిలేషన్ చూస్తే -3. ఓకేనా. 2కి -3 చేస్తే 25 వచ్చింది. ఓకేనా. 26కి -3 చేస్తే 23 వచ్చింది. సో ఇదేం సార్ మీరు 2కి 25కి రిలేషన్ 23 ఎట్లా వస్తుంది, 2లోంచి -3 చేస్తే ఎక్కడ వెళ్తుంది మైనస్లోకి వెళ్తుంది 25 వస్తుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఇక్కడున్న ABCల ప్రకారం అలానే వస్తుంది. చూడండి ఒక సర్కిల్ లాగా తీసుకుంటే ఇక్కడ చూడండి ABCD సో అని ఇలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్తే XYZ వచ్చింది. అంటే 1 2 3 4 ఇలా వెళ్తే ఇక్కడ X అనేసరికి ఎంత వస్తుంది 24, 25, 26. తర్వాత మళ్ళీ ఏమవుతుంది 27, 28 ఇలా ఈ రౌండ్గా వెళ్తారు. సో 2లోంచి -3 అంటే 2లోంచి -1 అంటే 1 వస్తుంది, -2 అంటే 26 వస్తుంది, -3 అంటే 25 వస్తుంది. సో ఈ విధంగా రావాలి. ఓకేనా. మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను అంతే.
ఓకేనా. ఆల్రెడీ అంటే ఏం సార్ ఇది కూడా చెప్పాలంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొందరు ఉంటారు రాబాయ్, వాళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. సో -3 సో 22లో నుంచి -3 చేస్తే 22లో నుంచి -3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 22లో నుంచి -3 చేస్తే 19 వస్తుంది. 19 అంటే ఎస్ లెటర్. సో ఎస్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది హెచ్తో స్టార్ట్ అయింది, ఇది రాంగు ఇది రాంగు. నెక్స్ట్ సెకండ్ చూడండి, 9 -3 చేస్తే 6 లెటర్. 6th లెటర్ మనకి ఏముంటుంది? 6th లెటర్ అంటే ఎఫ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఎఫ్ అనేది ఎస్సిఎఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎఫ్సి. ఓకేనా. ఎఫ్కి 6 ఉంది కాబట్టి 6 -3 వేస్తే ఇక్కడ 3 వస్తుంది, 3 ప్లేస్లో సి. క్లియర్ కదా? అంతే, మీకు ఎస్ఎఫ్సి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఇక్కడ హైడ్ అండ్ ఫిగర్స్ గురించి చూడండి ఇక్కడ క్వశ్చన్. సో క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హైడెన్ ఆర్ ఎంబిడెడ్. రొటేషన్ ఇస్ నాట్ అలౌడ్. ఇచ్చిన ఎంపిక బొమ్మల నుండి ప్రశ్న బొమ్మ దాచబడిన లేదా పొందుపరచబడిన దాన్ని ఎంచుకోండి. భ్రమణం అనుమతించబడదు అనేసి క్లియర్గా ఇచ్చారు. సో చూడండి, ఇలా 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 ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగరు ఇక్కడ ఉన్న ఏ ఆప్షన్ ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా మీరు చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అదే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు క్లియర్గా చూసినట్లయితే ఆప్షన్ ఏలో లేదు, సిలో లేదు, డిలో లేదు, బిలో ఎక్కడ ఉందో నేను చూపిస్తాను చూడండి. సో ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్, ఓకేనా. తర్వాత ఇది పైకి వెళ్ళింది కదా, ఇది పైకి వెళ్ళింది. తర్వాత ఈ క్రాస్ ఇట్లా డౌన్ అయింది కదా, క్రాస్కి ఇలా డౌన్ అయింది. తర్వాత ఇలా స్ట్రైట్కి వెళ్ళింది కదా, ఇది స్ట్రైట్ వెళ్ళింది. డౌన్ లెఫ్ట్కి. ఓకేనా, సరిపోయిందా? సో నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా చూడండి. ఇది మన కరెక్ట్ పాయింట్. సో ఆప్షన్ బిలో అది దాగుంది, అది మనం ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ బిలో ఉందని ఆప్షన్ బి సెలెక్ట్ ఆన్సర్ పెట్టామనుకోండి మనకు మార్కులు వచ్చేస్తాయి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది లెటర్ సిరీస్. సో క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఒక పదం తప్పిపోయిన సిరీస్ ఇవ్వబడింది, సిరీస్ను పూర్తి చేసే వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఎంక్యూ, ఎస్ఓ, క్యూయూ, డబ్ల్యూఎస్ డాష్. ఓకేనా. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క దానికి కూడా లెటర్స్ ఇచ్చారంటే ఫస్ట్ లెటర్స్ యొక్క వాల్యూస్ రాసేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో లెటర్ యొక్క వాల్యూస్ రాస్తే నేను క్లియర్గా చూడండి. ఎం అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ? ఎం 13, క్యూ 17, ఎస్ 19, ఓ వచ్చేసరికి 15, క్యూ 17, యూ 21, డబ్ల్యూ 23, ఎస్ 19. ఓకేనా. ఇప్పుడు మనము రిలేషన్ కనుక మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ కనుక మీరు చూసినారు అనుకోండి, ఇక్కడ చూడండి 13కి 17కి మధ్య రిలేషన్ చూస్తే 4 రిలేషన్ ఉంది. సో 13కి +4 చేస్తే 17 అయింది. 19కి 15కి 19లోంచి -4 చేస్తే 15 అయింది. 17కి 21కి 17కి +4 చేస్తే 21 అయింది. 23, 19 -4 చేస్తే 19 అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ వచ్చేసరికి +3, +4, -4, +4, -4. ఇక్కడ ఏం రావాలి? +4 రిలేషన్తో రావాలి. సో ఇక్కడ ఏదైతే వర్డ్ వస్తుందో దానికి +4 చేస్తే ఇక్కడ వచ్చే లెటర్ అనేది రావాలి. ఓకేనా. సో ఇవ్వు కనుక చూసారనుకోండి, ఇవ్వు అంటే మనకి ఎంత వస్తుంది? 21. ఎక్స్ చూస్తే మనకి ఎంత ఉంది? 24. 21కి +4 చేస్తే 25 రావాలి. సో ఇది రాంగ్. ఓకేనా. ఎక్స్ వచ్చేసరికి 24 ఉంది. టీ ఎంత ఉంది? 20 ఉంది. సో ఇది మైనస్లో ఉంది. సో -4. సో -4 కాదు, మనకు +4 రావాలి, ఇది కూడా రాంగ్. యూ వచ్చేసరికి 21, వై వచ్చేసరికి 25. సో 21కి +4 చేస్తే 25 వచ్చింది, ఇది పక్కన పెట్టింది, ఇది ఆప్షన్ కరెక్టే. ఎం అంటే ఎంత వస్తుంది మనకు? ఎం అంటే 13 ఉంది, హెచ్ అంటే 8 ఉంది. 13కి 8కి ఇది -4, -5 వచ్చింది ఇది. సో ఇది రాంగ్. ఓకేనా. ఆప్షన్ ఇది మాత్రమే, యువు వై. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మనకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం క్వశ్చన్ అనేది ఎలా అయినా ఇస్తారు, మనం కరెక్ట్గా ఆన్సర్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ సిలాజిజమ్స్ గురించి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఈ మ్యాటర్ అంతటితో మీరు చదవాల్సిన అవసరం లేదు, అంతా వేస్ట్. స్టేట్మెంట్ అనేది 2 ఆప్షన్స్ ఇచ్చాడు.
రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు, 3 కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్ల నుంచి మీరు చూసుకుని ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకున్న తర్వాత ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకోండి అంతే. ఈ సోదంతా క్వశ్చన్ అంతా మీరు చదువుకుంటున్నారు అనుకోండి, ఎగ్జామ్లో టైం వేస్ట్ అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, సమ్ నామ్కిన్స్ ఆర్ పిజ్జా, నో పిజ్జా ఈజ్ బిస్కెట్. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏమిచ్చారు, నో బిస్కెట్ ఈజ్ నామ్కిన్, నో బిస్కెట్ ఈజ్ పిజ్జా, సమ్ పిజ్జాస్ ఆర్ నాట్ బిస్కెట్స్ అని ఇచ్చారు. ఓకేనా? సో దీని నుంచి కనుక మనం క్లియర్గా డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే స్టేట్మెంట్స్ నుంచి డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ది సమ్ నామ్కిన్స్ ఆర్ పిజ్జాస్. సో సమ్ అని ఇచ్చారు కాబట్టి కొంచెం టచ్లోనే ఉండాలి. క్లియర్ చేస్తున్నాను. ఇవేంటివి? ఇవి నామ్కిన్స్, ఇది పిజ్జాస్. సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, ఏమిచ్చారు, నో పిజ్జా ఈజ్ బిస్కెట్. సో పిజ్జాకి బిస్కెట్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకేనా? ఇదేమిచ్చారు, ఇది బిస్కెట్స్. ఈ రెండింటికి కూడా మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? సో ఇప్పుడు నేను కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, నో బిస్కెట్ ఈజ్ నామ్కిన్, నో బిస్కెట్ ఈజ్ నామ్కిన్. ఓకేనా? నో బిస్కెట్ ఈజ్ నామ్కిన్ అంటే ఇక్కడ బిస్కెట్స్కి నామ్కిన్స్కి మనకి ఏదైనా సంబంధం ఉందా? మనకి ఇక్కడ క్లియర్గా లేదు. మనకి పిజ్జాకి ఇక్కడ చూడండి, పిజ్జాకి బిస్కెట్స్కి సంబంధం లేదు అని మాత్రమే, కానీ బిస్కెట్స్కి నామ్కిన్కి సంబంధం ఉందా లేదా అనేది మనం ఇలా ఎక్కడైనా గీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా గీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా గీసుకోవచ్చు, లేదా లోపలైనా గీసుకోవచ్చు. బిస్కెట్స్ అనేది మనకి క్లారిటీ లేదు. సో ఇది మనకు కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని నేను రాంగ్ అనేసి పక్కన పెడుతున్నాను. ఓకేనా? సో ఇది నేను రాంగ్ అంటున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, నో బిస్కెట్ ఈజ్ పిజ్జా. సో నో బిస్కెట్ ఈజ్ పిజ్జా, ఇది బిస్కెట్లకి పిజ్జాకి క్లియర్గా ఇక్కడ లేదని వేసాడు కాబట్టి మనకు క్లారిటీ తెలుసు ఈ రెండింటికి సంబంధం లేదు అని. సో ఇది కరెక్టే, నేను ఇది కరెక్ట్ అని పెడుతున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏముంది, సమ్ పిజ్జాస్ ఆర్ నాట్ బిస్కెట్స్. సమ్ పిజ్జాస్ ఆర్ నాట్ బిస్కెట్స్ అంటే ఇప్పుడు బిస్కెట్స్కి పిజ్జాస్కి, సమ్ బిస్కెట్స్ ఆర్ నాట్ పిజ్జాస్ అంటే కొన్ని కాదా అనేసి మనకి ఇచ్చారు. సో కొన్ని కాదంటే అసలు కాదు కాబట్టి మనకు క్లియర్గా ఉంది కాబట్టి సో మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 2 ఆప్షన్ 3 రెండు కూడా కరెక్ట్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, బోత్ 2 and 3 ఫాలోస్ అని చెప్పి మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 13th క్వశ్చన్, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్. క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ BEHALF is coded as DCJYND. What is the code for clinic in the code language అన్నాడు. ఓకేనా? నిర్దిష్ట కోడ్ భాషలో BEHALF ని DCJYNDగా కోడ్ చేయబడింది. ఆ కోడ్ భాషలో క్లినిక్కి కోడ్ ఏమిటి అనేసి మనకి ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం కనుక్కోవాలి. సో చూడండి నేను ఇప్పుడు రాస్తున్నాను. ఫస్ట్ బిహాఫ్, BEHALF ఏ విధంగా చేంజ్ అయింది, DCJYND. నేను ఫస్ట్ వీటికి వాల్యూస్, వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ యొక్క నెంబర్స్ రాస్తున్నాను చూడండి. B అంటే 2, E 5, H 8, A 1, L 12, F 6. Dకి చూసినట్లయితే D 4, C 3, J 10, Y 25, N 14, D 4. సో మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే వీటి మధ్య రిలేషన్ కనుక మీరు చూడండి, 2 నుంచి 4గా మారిందంటే +2 అయింది, 5 నుంచి 3గా వచ్చిందంటే -2, 8 నుంచి 10గా వచ్చిందంటే +2, 1 నుంచి 5 25 అయిందంటే -2, 12కి 14కి +2, 4కి 6కి 4కి -2. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, +2 -2 +2 -2 +2 -2 ఈ రిలేషన్ ఇచ్చాడు. సో సేమ్ అదే రిలేషన్లో మన క్లినిక్కి కనుక్కోవాలి. సో క్లినిక్కి కనుక మనం చూసినట్లయితే CLINIC క్లినిక్కి కనుక మీరు చూసినట్లయితే నేను లెటర్ యొక్క వాల్యూస్ నెంబర్స్ రాస్తున్నాను చూడండి. C అంటే మనకి ఏమొస్తుంది, C 3, L 12, I 9, N 14, I 9, C 3. సో ఇప్పుడు మీకు ఏం చేయాలి, దీనికి చూడండి, ఫస్ట్ +2 -2 +2 -2 +2 -2 ఈ విధంగా మనం చూసుకుంటే
సో +2 చేస్తే మనకి ఏమొచ్చింది ఆల్రెడీ 3కి +2 చేస్తే 5 అంటే మనకి ఏమొస్తుంది 5 అంటే ఈ అనే వర్డ్ వస్తుంది. అన్నిటికీ ఆల్రెడీ ఈతోనే ఉంది. ఈ జే ఉంది. తర్వాత ఇక్కడ 12కి -2 చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 12కి -2 చేస్తే 10 వస్తుంది. 10 అంటే జే. ఐకి అంటే 9కి +2 చేస్తే 11 అంటే కే. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎలిమినేషన్ ప్రాసెస్లో లేపేస్తున్నాను. 14కి -2 చేస్తే 12 వస్తుంది. 12 అంటే మనకి ఏమొస్తుంది ఎల్ వస్తుంది. జేకేఎల్ ఆల్రెడీ అన్ని కామన్గానే ఉన్నాయి. 9కి +2 చేస్తే ఇక్కడ లాస్ట్ వన్ చూడండి సి. 9కి +2 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 9కి +2 చేస్తే 11 అంటే కే. 3కి -2 చేస్తే 1 అంటే ఏ. సో ఏ ఎండింగ్ ఏ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఉంది. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా మిస్సింగ్ నెంబర్స్ అండి. క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. క్రింది ప్రశ్నలో అందించిన సిరీస్ నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి అని ఇచ్చారు. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి 86 107, 82 111, 78 115. ఇక్కడ డాష్, ఈ డాష్ ప్లేస్లో మనకి ఏది వస్తుందని మనకు కనుక్కోమని చెప్పారు. సో మీరు కనుక ఇక్కడ క్లియర్గా గమనించారు అనుకోండి. సో ఇక్కడ 86 తర్వాత 107 పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ మీరు అలా చేయడం కంటే మీరు ఇక్కడ మీరు ఒక చిన్న షార్ట్ కట్ కాదు, మీరు ఇంకొక వేలో ఆలోచించినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి 86కి 84కి రిలేషన్ చూడండి -4 వచ్చింది. 84కి 78కి 82కి 78కి -4. 78కి కూడా ఇక్కడ -4 చేస్తే మనకి ఏమొస్తుంది 74 అనేది వస్తుంది. సో 74 ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఈ 107 111 115 ఇదేంది సార్ అంటే 107కి +4 చేస్తే 111 వచ్చింది. 111కి +4 చేస్తే 115 వచ్చింది. ఒకవేళ నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే వర్డ్ ఉంటుందో నెంబర్ ఉంటుందో అది కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి, దీనికి మళ్ళీ +4 చేస్తే 119 వస్తుంది. ఒకవేళ 74, 119 ఉంది అనుకోండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 74 కాడికే ఇచ్చారు కాబట్టి మనకు 74 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఇచ్చిన సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి ఏ 2 సంఖ్యలను పరస్పరం మార్చుకోవాలి అని ఇచ్చారు. సో పరస్పరం మార్చుకోవాలంటే మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి 5 - 3 × 0 + 1 = 2 ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 5 3 ఇచ్చారు, తర్వాత 5 2, తర్వాత 1 3 2 0. సో ఇక్కడ ఏంటంటే 5 3 ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 5 3 ఈ రెండింటిని మనం చేంజ్ చేయాలి. సో 5 ప్లేస్లో 3 రాస్తావు, 3 ప్లేస్లో 5 రాస్తాం. లేదా సెకండ్ ఆప్షన్ ఏముంది 5 ప్లేస్లో 2 రాస్తావు, 2 ప్లేస్లో 5 రాస్తావు. ఇది చూసుకోవాలి. తర్వాత 1 ప్లేస్లో 3 రాస్తావు, 3 ప్లేస్లో 1 రాస్తావు. ఇలా చేయాలి. లేదంటే ఇంకొకటి ఏముంది 2 0, 2 ప్లేస్లో 0 రాస్తావు, 0 ప్లేస్లో 2 రాస్తావు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. త్రూ ఆప్షన్ బేస్డ్లోంచి మనం వెళ్ళాలి. సో 1 by 1 నేను వెళ్తాను చూడండి. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ 5 + 5 3 ఉంది కదా. సో ఈ రెండింటిని చేంజ్ చేయాలి. ఈ రెండింటిని చేంజ్ చేస్తే 3 - 5 × 0 + 1 = 2. సో ఇదేమవుతుంది 0 అవుతుంది. 3 ఇది ఆల్రెడీ 0 ఉంది కాబట్టి దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసేయండి. ఇది మొత్తం తీసేస్తే 3 + 1 = 4 అవుతుంది. కానీ ఇది ఇక్కడ ఏముంది =2 ఉంది, 2 రావాలి. ఇక్కడ 2 రావాలి. 3 + 1 అంటే 4 = 2 అవుతుందా, కాదు కాబట్టి ఇది రాంగ్. సో నేను ఇది తీయేస్తున్నాను, ఇది రాంగ్. సో సెకండ్ ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే 5 2 ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 5 తీసుకోవాలి. సో 2 - 3 × 0 + 1 = 5. సో ఇది 0 అయిపోతుంది కాబట్టి 2 + 1. సో 2 + 1 అంటే 3 = 5. ఇది రాంగ్, ఇది కూడా రాంగే కాబట్టి ఇది కూడా నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ 1 3 తీసుకోండి. సో 1 ప్లేస్లో 3 తీసుకోవాలి, 3 ప్లేస్లో 1 తీసుకోవాలి. సో 5 - 1 × 0 + 3 = 2. సో ఇది 0 అయిపోతుంది. 1 × 0 అయిపోతుంది కాబట్టి 5 + 3 ఎంత అవుతుంది 8 = 2 కాదు. సో ఇది కూడా రాంగ్. సో ఇంకేముంది లాస్ట్ ఆప్షన్ డి, ఇది 0 ఉంది, 2 0. సో 2 ప్లేస్లో ఇక్కడ 0 ప్లేస్లో 2 రాస్తావు, 2 ప్లేస్లో 0 రాస్తావు. అప్పుడు ఏమొస్తుంది 5 - 3 × 2 + 1 = 2. ఏమొస్తుంది ఇక్కడ దీనికి చూస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 2 ఎంత అవుతుంది 6 అవుతుంది. 5 - 6 + 1 = 2. సారీ ఇక్కడ 2 కాదు, ఇక్కడ 0 ఆల్రెడీ 0, 2 ప్లేస్లో 0 తీసుకోవాలి కాబట్టి ఇది 0.
ఓకేనా. సో ఇక్కడ క్లియర్ చూడండి, ఇక్కడ +5 +1 ఎంత అవుతుంది 6, 6 - 6 = 0, 0 = 0. ఇది కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 15th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. Q into R అంటే Q into R means Q is the wife of R, Q plus R means Q is the husband of R, Q divided by R means Q is the daughter of R, Q minus R means Q is the brother of R. తెలుగులో చూడండి, Q into R అంటే Q R యొక్క భర్త, Q plus R Q R యొక్క భర్త, Q into అంటే భార్య, ఓకేనా. ఇంటూ అంటే Q R యొక్క భార్య, Q plus R అంటే Q R యొక్క భర్త, డివైడెడ్ బై అంటే Q R యొక్క కుమార్తె, మైనస్ అంటే Q అనేది R యొక్క సోదరుడు. ఈ విధంగా చూసినప్పుడు హౌ ఈజ్ V రిలేటెడ్ టు T ఇన్ ద ఎక్స్ప్రెషన్ S - T డివైడెడ్ బై U ప్లస్ V. సో T నుంచి చూస్తే U ఏ విధంగా కనిపిస్తాడు, ఎవరు Tకి U ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అని చెప్పి అడిగారు, ఓకేనా. S - T డివైడెడ్ బై U ప్లస్ V వ్యక్తీకరణంలో Tకి V ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు నేను క్లియర్గా చేస్తాను చూడండి. S - T డివైడెడ్ బై U ప్లస్ V ఇచ్చాడు కదా. సో ఇక్కడ T అనే పర్సన్ నువ్వు అనుకో, ఇది నువ్వు అనుకుంటే నీకు ఈ V అనే పర్సన్ ఏ విధంగా సంబంధం ఉంటుంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్లోకి వస్తున్నాను. సో మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి మనము రిలేషన్ కలుపుకుంటూ వచ్చి తర్వాత ఏదైతే రిలేషన్ వస్తుందో ఆ రిలేషన్ మనం రివర్స్ చేద్దాం, ఓకేనా. సో నేను ఇప్పుడు క్లియర్గా చేస్తున్నాను చూడండి. U ప్లస్ V అని అంటే V అనే పర్సన్, ప్లస్ అంటే ఏముంది ఇక్కడ, ప్లస్ అంటే భర్త. సో యుకి V యొక్క భర్త ఎవరు, V యొక్క భర్త యు, ఓకేనా. ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఇది భర్త ఇక్కడ భార్య, ఓకేనా. సో తర్వాత డివైడెడ్ బై ఉంది, ఇక్కడ డివైడెడ్ బై అంటే మనకి ఏముంది, ఇక్కడ కుమార్తె, యు యొక్క కుమార్తె, ఇక్కడ వచ్చేసరికి కుమార్తె. ఇక్కడ వరకు చాలు మనకు. నువ్వు అనుకో, నువ్వు కుమార్తె అనుకో, అంటే లేడీస్ గురించి అనుకో, నువ్వే కుమార్తె అనుకుంటే కుమార్తె ఇప్పుడు నువ్వే అనుకో, నువ్వు కుమార్తెవి. ఇక్కడ ఈ రిలేషన్ ఏమవుతుంది, కుమార్తె కదా. సో కుమార్తె నుంచి ఇక్కడ ఏమవుతుంది, తండ్రి అవుతుంది, ఓకేనా. తండ్రి యొక్క భార్య ఏమవుతుంది, అమ్మ అవుతుంది. సో ఇక్కడ ఏముంది, మదర్, అమ్మ లేదా మదర్. మనకు ఆన్సర్ ఏమొస్తుంది, మదర్ అనే ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. కుమార్తె మనం రివర్స్లో వచ్చినప్పుడు కుమార్తె అవుతుంది, మళ్ళీ ఇట్లా వెళ్ళారనుకోండి తండ్రి అవుతుంది, ఓకేనా. ఆ విధంగా మీరు చూసుకోవాలి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు, ఓకేనా. ఎందుకు సార్ మీరు ఇలా వచ్చారు, మీరు స్టార్టింగ్ నుంచి మీకు ఇలా రావచ్చు కదా, అంటే ఇక్కడ నుంచి ఇలా కౌంట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి ఇలా రిలేషన్ మనం వెళ్ళచ్చు కదా అని అంటారు. అలా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే క్వశ్చన్లో కనుక మీరు చూసినట్లయితే క్యూఆర్ ఇచ్చినప్పుడు Q అనేది ఇక్కడ తెలుగులో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. Q ఇంటూ R అని ఇచ్చినప్పుడు Q అనేది R యొక్క భర్త, Q అనేది Q ఇంటూ R ఇచ్చినప్పుడు R యొక్క భర్త అని ఇలా రివర్స్ వచ్చారు కదా. మనకు ఇలా రివర్స్ వెళ్ళినప్పుడు మనం కూడా ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన సమీకరణం ఏదైతే ఉంటుందో అది అలానే రావాలి. ఒకవేళ Q ప్లస్ R అని Q మైనస్ R ఇచ్చినప్పుడు R అనేది Q యొక్క సోదరుడు అన్నప్పుడు అప్పుడు ఇలా వెళ్తుంది కాబట్టి మనం ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. సో మనకు క్వశ్చన్లో ఎలా ఇచ్చాడో మనకు అదే డైరెక్షన్లో మనం వెళ్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్తున్నాను. క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. క్రింది ప్రశ్నలో అందించిన సిరీస్ నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఓకేనా. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, 6075 2025 క్వశ్చన్ మార్కు, తర్వాత 225
75 ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించారనుకోండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, నేను రివర్స్లో వస్తున్నాను. 6075 2025 క్వశ్చన్ మార్కు 225 75. సో నేను రివర్స్లో వస్తున్నాను చూడండి. 75కి 225కి రిలేషన్ చూస్తే 75 ఇంటూ 3 చేస్తే 75 ఇంటూ 3 చేస్తే 225 అవుతుంది. ఎందుకంటే 7 3s 21 220 210 5 3s 15 కాబట్టి 210 + 15 225. క్లియర్ కదా. సో ఈ విధంగా. అలాగే ఇక్కడ నుంచి ఇంటూ 3 చేస్తే రివర్స్లో వెళ్తున్నాను. సో రివర్స్లో వెళ్తున్నాను. ఇంటూ 3 చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 675 అవుతుంది. ఓకేనా. 200 ఇంటూ 3 600 అవుతుంది. 25 ఇంటూ 3 75 అవుతుంది. అలాగే 675 ఇంటూ 3 చేస్తే 675 ఇంటూ 3 చేస్తే 2025 అనేది వస్తుంది. కావాలంటే మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం కావాలి మనకు 625 అనేది 675 అనేది ఎక్కడైతే ఉందో ఈ ఆన్సర్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఓకేనా. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద బ్లాంక్ ఎంప్టీ ప్లేస్ ఇన్ ద గివెన్ సిరీస్. క్రింద ఇచ్చిన శ్రేణిలోని ఖాళీని కింది వాటిలో ఏ అక్షర క్లస్టరు భర్తీ చేస్తుంది అని ఇచ్చారు. ఓకేనా. సో క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే మనకేముంది PRQ QSR డాష్ SUT TUV ఇచ్చారు. సో ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, మీరు మళ్ళీ నెంబర్స్ అన్ని రాస్తే మీకు నెంబర్స్ రాసారనుకో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. నేను నెంబర్స్ రాస్తున్నాను చూడండి. లెటర్ క్లస్టర్ యొక్క నెంబర్స్ రాస్తున్నాను. సో మనకు ఆల్రెడీ P అంటే తెలుసు. P అంటే ఎంత వస్తుంది మనకు? Pకి నెంబర్ ఎంత 16. ఫస్ట్ లెటర్స్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ లెటర్ గురించి మాత్రమే. Q అంటే మనకి ఎంత వస్తుంది? Q అంటే 17. ఇక్కడ డాష్ ఉంది. తర్వాత S అంటే మనకి ఎంత వస్తుంది? 19. T అంటే 20. క్లియర్గా చూడండి. 16 + 1 చేస్తే 17 అయింది. ఇక్కడ సంథింగ్ ఏదో చేశారు. తర్వాత ఇక్కడ కూడా చూసారు. ఈ రెండింటి మధ్య చూసారంటే +1 ఉంది. సో ఇక్కడ +1 చేసామనుకో ఇక్కడ 18 వస్తుంది. 18కి +1 చేస్తే 19 వస్తుంది. 18 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 18 అంటే 6 అవుతుంది. సో ఇక్కడ Qతో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. తర్వాత సెకండ్ లెటర్ చూసుకోండి. సో సెకండ్ది కనుక మీరు చూసారనుకోండి, సెకండ్ది ఒకటి చూస్తే చాలు. సో ఇక్కడ R ఉంది. R అంటే 18, S అంటే 19, U 1 సెకండ్, ఇక్కడ U వచ్చేసరికి 21 అవుతుంది. V 22. ఇక్కడ చూడండి 18 + 1 19, 19 + 1 చేస్తే 20 అవుతుంది. సారీ 20 అనేది ఇక్కడ ఏమొస్తుంది? T అవుతుంది. T20, 21 U 20కి +1 చేస్తే 21 +1 చేస్తే 22 వచ్చేస్తుందా? ఇక్కడ T అనేది ఉంది. సో ఇక్కడ RTS ఏం లేదండి, ప్రతి ఒక్క దానికి కూడా +1 చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కదానికి లెటర్కి మధ్య సంబంధం మాత్రమే. ఓకేనా. మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు ఈ ఆప్షన్ వచ్చేస్తుంది. 19th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్, రొటేషన్ ఇస్ నాట్ అలౌడ్. ప్రశ్న బొమ్మలోని సమూనాను ఏ జవాబు సంఖ్య పూర్తి చేస్తుంది? భ్రమణం అనుమతించబడదు అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇది ఒక పేపర్ అనుకుంటే ఆ పేపర్లో 4 భాగాలు కట్ చేసి ఈ లాస్ట్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది మిస్ చేశారు. ఇక్కడ మిస్ అయిన పార్ట్ ఏదైతే ఉందో ఆప్షన్ ABCDలో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అది మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు డయాగ్రామ్ చేస్తాను చూడండి, జస్ట్ క్యాజువల్గా. సో ఇక్కడ చూడండి, ఇది మిడిల్ సెంటర్, ఇది సెంటర్ అయితే ఇది సెంటర్ కాబట్టి సెంటర్ కనుక మీరు క్లియర్గా చూసారనుకోండి, ఇక్కడ ఏముంది? ప్రతి ఒక్క సైడ్కి కూడా ఒక సర్కిల్ లాగా ఇలా కట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? ఇలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా కట్ చేసాం. తర్వాత చూడండి, దీనికి ఇటు సైడ్ ఒకటి కట్ చేసాం. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా ఇటువైపు కట్ చేశాడు. ఇక్కడ కూడా ఇటు కిందకి ఇటు కట్ చేశాడు. సో ఇక్కడ కూడా మనం ఏం చేసుకోవచ్చు? ఇట్లా కింద కట్ చేసుకోవచ్చు. క్లియరా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి కట్ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి, టాప్లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఒకటి కట్ చేశారు, రైట్ సైడ్ ఒకటి కట్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ కట్ అయింది, రైట్ సైడ్ మనం ఇక్కడ కట్ చేస్తాం. సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా ఒక సర్కిల్, ఇలా ఒక సర్కిల్, ఇలా ఒక సర్కిల్ ఎక్కడైతే ఉందో అది మనం సెలెక్ట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ దాంట్లో ఇలా ఉంది. ఓకే, వదిలే. దీంట్లో కూడా ఇలా ఉంది, అది కూడా వదిలే. ఇక్కడ ఇలా ఉంది కానీ ఇక్కడ టచ్ అయ్యింది. సో ఇది రాంగ్, వదిలే. ఇది కూడా ఇలా సపరేట్గానే ఉంది. ఇప్పుడు మనం ఫిగర్ని చూద్దాం. ఫిగర్ని చూస్తే మిడిల్లో ఇక్కడ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ లైన్ ఉంది కదా, మిడిల్లో సెంటర్ లైన్ ఉంది కదా,
సో ఈ సెంటర్ లైన్ బేస్ చేసుకొని ఇలా ఉంది, దీన్ని బేస్ చేసుకొని ఇలా ఉంది, ఓకేనా. ఇక్కడ బేస్ చేసుకొని ఇలా వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇలా బేస్ చేసుకొని ఇలా వెళ్ళి ఇలా డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో చూసుకోవాలి. ఈ ట్రయాంగిల్, ఓకేనా, ఇలా ట్రయాంగిల్ ఉండాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా. ఇది చూడండి, ఇది కిందకు వచ్చింది, సో ఇది రాంగ్, ఇది కరెక్ట్గా ఉంది, ఓకేనా. నేను మళ్ళీ గీస్తున్నాను, ఇది డయాగ్రామ్, ఓకేనా. ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్గానే ఉంది కానీ ఇది కరెక్ట్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్, ఎలిమినేషన్. ఇది కూడా కిందకు ఉంది, ఇది రాంగే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఈ విధంగా 1 by 1 పాయింట్ టు పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 20th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 8 అథ్లెటిక్స్ సునీల్, అభిషేక్, మోహిత్, చీను, రాహుల్, తను, కోయల్ అండ్ అంకిత్ are sitting around a circular table facing opposite to the center, not necessarily in the same order. Koyal is third to the left of Rahul, Tanu is third to the right of Chinu, Mohit is second to the right of Sunil, Abhishek is second to the left of Chinu, Tanu is second to the left of Sunil, who is sitting second to the left of Koyal అనే క్వశ్చన్ ఇచ్చారు. 8 మంది అథ్లెట్లు సునీల్, అభిషేక్, మోహిత్, చీను, రాహుల్, తను, కోయల్ మరియు అంకిత్ మధ్యలోకి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అదే క్రమంలో అవసరం లేదు. రాహుల్ ఎడమ వైపున, కోయల్ 3వ స్థానంలో ఉన్నాడు. చేనుకి కుడివైపున తను 3వది, మోహిత్, సునీల్ కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. చేనుకు ఎడమ వైపున అభిషేక్ 3వ వాడు, సునీల్కి ఎడమ వైపున తను 2వ స్థానంలో ఉంది. కోయల్కు ఎడమ వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు, ఓకేనా. దీన్ని కనుక మనం ఇక్కడ ఆన్సర్ ట్రై చేసినట్లయితే, సో ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, మీకు క్లియర్గా చూడండి ఇక్కడ 1 సెకండ్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసారనుకోండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కోయల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాహుల్ అని ఇచ్చారు. సో నేను ఇది పక్కన పెడుతున్నాను. తను ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ చీను, ఇది ఈ పాయింట్ నేను రాస్తున్నాను, ఓకేనా. ఈ పాయింట్ ఏదైతే తను ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ చీను. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే సర్కిల్ గీసుకుంటున్నాను. సర్కిల్ ఏంటి, మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, సర్కిల్ చుట్టూ కూర్చున్నారు కదా. సో ఒక సర్కిల్ అనుకుంటే, ఈ సర్కిల్లో 8 మంది కూర్చున్నారు కదా. 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 మెంబర్స్. సో ఇక్కడ ఏముంది మనకు పాయింట్, తను ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ చీను. చీను ఉన్న ప్లేస్కి థర్డ్ రైట్లో తను ఉంది. సో నేను చీనుని ఇక్కడ రాస్తున్నాను, CHEENU, చీను ఇక్కడ రాస్తే, చీను ఇక్కడ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్లో చూస్తుంటే ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఈ ప్లేస్లో తను ఉంటుంది. సో తనుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, TANU, తను. ఈ పాయింట్ క్లియరా? సో నేను ఇది కొట్టేస్తున్నాను, క్లియర్. నెక్స్ట్ ఏముంది, మోహిత్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సునీల్. సో ఇక్కడ చీను తను ఇద్దరే ఉన్నారు. సో వీళ్ళిద్దరికి లింక్ ఉన్న పాయింట్ మనం తీసుకోవాలి. సో ఈ మోహిత్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సునీల్, ఇది పక్కన పెడతాం, తర్వాత తీసుకుంటున్నాం. అభిషేక్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ చీను. సో చీను అనే పర్సన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను తీసుకుంటున్నాను. అభిషేక్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ చీను, దీన్ని కొట్టేస్తున్నాను. చీను ఇక్కడ ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్, ఫస్ట్ ప్లేస్ లెఫ్ట్, సెకండ్ ప్లేస్ లెఫ్ట్ కాబట్టి ఈ ప్లేస్లోకి అభిషేక్ వస్తాడు. సో అభిషేక్, క్లియరా? తర్వాత ఏముంది, నెక్స్ట్ పాయింట్, తను ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీల్. సో సునీల్కి సంబంధించి ఇక్కడ చూడండి తను ఉంది. సో తను ఇక్కడ ఉన్నప్పుడు తను ఈ డైరెక్షన్లో చూస్తుంటే ఇదంతా మనకి ఏమవుతుంది, రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఓకేనా. ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. క్వశ్చన్ ఏమిచ్చాడు, తను ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీల్. ఓకే, సునీల్ ఇక్కడ ఈ ప్లేస్ సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ సునీల్ ఇక్కడ వస్తాడు. సునీల్ ఇక్కడ వస్తే సునీల్ ఈ డైరెక్షన్లో చూస్తున్నప్పుడు ఇదంతా రైట్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ ప్లేస్లో, సెకండ్ లెఫ్ట్లో తను ఉంటాడు. సో అదే విధంగా మనం ఇక్కడ ఏం పెడతాం, ఇక్కడ సునీల్ పెడతాం. సునీల్ పెడితే ఫస్ట్ లెఫ్ట్, సునీల్కి ఫస్ట్ లెఫ్ట్లో ఈ ఎంటీ ప్లేసు, సెకండ్ లెఫ్ట్లో తను వచ్చేసింది. తను ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సునీల్. నేను ఈ పాయింట్ని కూడా నేను కొట్టేస్తున్నాను, బ్లాక్ పెన్తో కొట్టేస్తాను. ఇది కొట్టేస్తాను, ఇది కొట్టేసాను, ఇది కొట్టేసాను. ఇంకేముంది ఇక్కడ, నేను ఈ పాయింట్ సునీల్ ఉన్నది మాత్రం నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి,
మోహిత్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సునీల్. సో సునీల్కి రైట్ సైడ్ మోహిత్ కూర్చుంటాడు. ఓకేనా, సునీల్కి సెకండ్ రైట్. ఓకేనా, సునీల్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సునీల్ ఈ డైరెక్షన్లో చూస్తుంటే ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో సెకండ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్లో అభిషేక్ ఉన్నాడు, సెకండ్ లెఫ్ట్లో ఇక్కడికి మోహిత్ వస్తాడు. ఓకేనా, సో మోహిత్ని నేను ఇక్కడ పెడుతున్నాను, MOHIT. నేను ఇది కూడా కొట్టేస్తాను, ఈ పాయింట్ కూడా నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ చూడండి, కోయల్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాహుల్. రాహుల్కి లెఫ్ట్ ఎడమ వైపు 3వ ప్లేస్లో కోయల్ కూర్చోన్నాడు. ఒకవేళ రాహుల్ని కనుక ఇక్కడ కూర్చోబెట్టావు అనుకోండి, రాహుల్ని ఇక్కడ కూర్చోబెడితే 3వ ప్లేసు రాహుల్కి ఈ డైరెక్షన్ అయితే ఇదంతా రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఫస్ట్ ప్లేస్లో తను ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్లో ఇక్కడ ఎంటీ ఉంది, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ప్లేస్లకి మనం కోయల్ని తీసుకొస్తాం. ఓకేనా, కోయల్. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు, అంకిత్, ANKIT, అంకిత్. సో మొత్తం 8 మెంబర్స్ వచ్చేసారా. సో ఇప్పుడు క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఏముంది ఇక్కడ ఆల్రెడీ. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే కోయల్కు ఎడమ వైపు 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు. సో కోయల్ ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు ఇక్కడ, మోహిత్ అనే పర్సన్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ మోహిత్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మోహిత్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.